జయలక్ష్మీనారాయణ్ పూర్వము ఒక విజయనగరం అనే రాజ్యానికి ప్రతాపరుద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు కళ్యాణ్ అని కొడుకు ఉండేవాడు. కళ్యాణ్ చాలా పరాక్రమవంతుడు. కానీ అతని పరాక్రమము అతనికి గర్వాన్ని తెచ్చింది. అందువల్ల అందరికంటే అతను తెలివైనవాడు అనుకునేవాడు. అయితే ఈ గర్వం అణగంది అతను నిజాన్ని ఎప్పుడూ తెలుసుకోలేడు. అయితే రాజు కూడా అతనికి జీవిత సత్యాల్ని తెలియజేయాలనుకున్నాడు. అందుకని ఒకరోజు రాజు యువరాజుని పిలిచి, కుమారా, నువ్వు మహారాజువి కావాలంటే కేవలం కత్తి సాము లేకపోతే పరాక్రమం ఉంటే సరిపోదు, లోకజ్ఞానం కూడా ఉండాలి. నువ్వు అడవికి అవతల ఉన్న ఒక సాధువు దగ్గరికి వెళ్ళి నేను అడిగే 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకురావాలి అని ఆజ్ఞాపించాడు. అంతే. ఆ 3 ప్రశ్నలు ఏంటి? ప్రపంచంలోనే అత్యంత బలమైనది ఏది? ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది ఏది? మనిషికి అత్యంత దగ్గరి శత్రువు ఎవరు అని అడగారు. యువరాజు వెంటనే కళ్యాణ్ ఒంటరిగా గుర్రంపై అడవికి ప్రయాణం అయిపోయాడు. దారిలో అతనికి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఆకలి, దప్పిక, దానివల్ల అతని గర్వం మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. చివరకు ఒక నది ఒడ్డున ధ్యానంలో ఉన్న సాధువును కలుసుకున్నాడు. కళ్యాణ్ ఎంతో వినయంతో సాధువుకు నమస్కరించి తన తండ్రి అడిగిన 3 ప్రశ్నల్ని వివరించాడు. సాధువు నవ్వి, యువరాజా, ఈ ప్రశ్నలకు సమాధానాలు నీలోనే ఉన్నాయి, జాగ్రత్తగా విను అంటూ సమాధానం చెప్పాడు. మొదటి ప్రశ్న, అత్యంత బలమైనది. ప్రపంచంలో అత్యంత బలమైనది సమయం మాత్రమే. సమయమే కదా రాజులను బిచ్చగాళ్ళుగా, బిచ్చగాళ్ళను రాజుగా చేసేది. దానికంటే బలమైనది ఏదీ లేదు. రెండవ ప్రశ్న, అత్యంత వేగవంతమైనది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది మనసు. క్షణంలో అది ఇక్కడి నుంచి విశ్వంలో ఎక్కడికైనా ప్రయాణించగలదు. కాంతి కంటే కూడా మనసు వేగం ఎక్కువ. మూడవ ప్రశ్న, అత్యంత దగ్గరి శత్రువు. మనిషికి అహంకారం అత్యంత దగ్గరి శత్రువు. అది కోపాన్ని రగిలిస్తుంది. ఇవి మనిషి యొక్క తెలివితేటలను నాశనం చేస్తుంది. నీలో ఉన్న గర్వమే నీకు పెద్ద శత్రువు. సాధువు చెప్పిన సమాధానాన్ని వినగానే యువరాజు కళ్ళు తెరుచుకున్నాయి. తన తప్పు తెలుసుకుని గర్వాన్ని విడిచిపెట్టాడు. రాజ్యానికి తిరిగి వచ్చి తండ్రికి నమస్కరించి సాధువు చెప్పిన విషయాలను వివరించాడు. కొడుకులో వచ్చిన మార్పును చూసి రాజు ఎంతో సంతోషించాడు. అతనికి వెంటనే పట్టాభిషేకం కూడా చేశాడు. కళ్యాణ్ ప్రజలందరి చేత ఉత్తమ రాజుగా కీర్తించబడ్డాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాలం చాలా విలువైనది. మనస్సును అదుపులో ఉంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా అహంకారాన్ని వీడి వినయంతో బతకాలి. పెద్దలు భగవంతుని ఎడల ఎప్పుడూ భక్తిపూర్వకంగా ఉండాలి. గురువుల్ని గౌరవించగలగాలి. ఇది నేర్చుకుందాం, ప్రయత్నిద్దాం. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం. జై లక్ష్మీనారాయణ్.